యదేవి సర్వభూతేశ మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే నమస్తస్తే నమో నమః. జగన్మాత దయాహృదయురాలు, మనందరినీ ఎంతో ఆప్యాయంగా చూసే తల్లి. ఆ తల్లి చల్లని చూపులతో లోకమంతా ఎటువంటి ఆపదలు జరగకుండా శుభప్రదంగా నడుస్తుంది. జగన్మాత త్రిమూర్తులకు మూలమైన పరబ్రహ్మ స్వరూపిణి. సృష్టిలో దేవతలందరికీ శక్తులు ఆ తల్లి అనుగ్రహమే. ఎవరైతే జగన్మాతను నిత్యం కొలుస్తారో వారికి ఎటువంటి లోటుండదు. జీవితాంతం శుభప్రదంగా గడుస్తుంది. సాక్షాత్తు శ్రీ శుభదుర్గాదేవియే తిమ్మరాజు విశ్వాపతి రామకృష్ణమూర్తి అనే భక్తుని అనుగ్రహించిన ఈ వ్రతం అత్యంత మహిమ కలిగినది. ప్రతి నెల ఏ శుక్రవారం నాడైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా చైత్ర, వైశాఖ, శ్రావణ, ఆశ్వీజ, కార్తీక, మాఘశిర, మాఘమాసాల్లో ఏ శుక్రవారం నాడు ఆచరించినా అత్యంత ఫలదాయకం. దశమి లేదా ఏకాదశి లేదా పౌర్ణమితో కూడిన శుక్రవారం అయితే ఎంతో శ్రేష్టం. దసరా నవరాత్రుల్లో ఏ రోజైనా ఆచరించినా ఎన్నో శుభాలు కలుగుతాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు ఆచరించిన వారికి 1000 అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. వీరు ఈ వ్రతం ఆచరించే స్త్రీలు దీర్ఘ సుమంగళీమణులుగా ఉంటారు. ఈ వ్రతం చేసే కన్యలు చక్కటి వరులతో వెంటనే వివాహం నిశ్చయమవుతుంది. సంతానం లేని వారి ఎడల చేసిన చక్కటి సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారికి వెంటనే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఏ ఇంట ప్రతి శుక్రవారం దంపతులు ఏ ఒక్కరైనా ఈ వ్రతం చేస్తూ ఉంటారో వారి ఇంట సర్వశుభాలు కలుగుతాయి. దేనికి లోటుండదు. జీవితాంతం శుభప్రదంగా గడుస్తుంది. సాక్షాత్తు జగన్మాతయే విశ్వాపతి అనే భక్తుని అనుగ్రహించి ఈ శుభదుర్గా వ్రతం కలియుగంలో అన్ని కష్టాల నుంచి బయటపడేయడానికి ఎంతో సులభ మార్గం. సర్వశుభాలు కలగడానికి ఎంతో తేలిక మార్గం. వ్రతకథ విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి సకల శుభాలు జరుగుతాయి. శ్రీ శుభదుర్గాదేవి అనుగ్రహంతో జీవితాంతం శుభప్రదంగా గడుస్తుంది.